టీడీపీ. అసలు టీడీపీ పార్టీ అంటేనే నాకైతే నిజంగా ఒక్కోసారి సూపరు అనాలనిపించింది. నిజంగా వాళ్ళు చేసే ప్రచారం అంటే మామూలుగా గాదు. అద్భుతం అంటే అద్భుతమైన ప్రచారమే అని చెప్పుకోవచ్చు. గతంలో గాని 2019 2019 నుంచి 2024 దాకా అంతకుముందు గాని ఆహ్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నిటిని వ్యతిరేకంగా చూపెట్టడంలో వాళ్ళైతే నంబర్ వన్‌గా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ప్రచారంలో. ఏదైతే ఈ పచ్చ మీడియా ఛానల్స్ గానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ గానీ, చూపించే వాటిల్లో గానీ అద్భుతం. ఏ ఏ విషయం అయినా గానీ వ్యతిరేకంగా చూపియడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చూపియడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అంతెందుకు ఎలక్షన్స్ టైమ్‌లో గానీ లాస్ట్ మొమెంట్‌లో ఆహ్, ఆహ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని గురించి విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేసి జనాల్లో ఒక భయం క్రియేట్ చేశారు. ఏమని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పొలాలన్నీ లాక్కుంటాడు. మీ పొలాల పాస్‌బుక్‌ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు అనని విపరీతంగా ప్రచారం చేశారు. ప్రచారం చేయడంలో వాళ్ళ తర్వాత నేనే చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి నేను చూస్తున్నా నిన్న సాయంత్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడులు చేశారు. రాళ్ళు తీసుకొని కొట్టారు. సొంత కార్యకర్తలే, సొంత నాయకులే తిరగబడ్డారని. నేను షాక్ అయినా. ఇదేందిరా సామి నిన్న చూస్తే జనాలు ఎక్కడ చూసినా జనాలే. తండోపతండాలుగా జనాలొచ్చారు. గంటకి జనాల దగ్గర వస్తానే ఉన్నారు. ఆగుతానే ఉన్నారు. ఆగి మాట్లాడుతా ఏమన్నా ఎళ్తున్నారు. ఇదేంది ఇలా చూపిచ్చారని. కానీ ఈ పచ్చ మీడియా ఛానల్స్ అయితే మామూలుగా గాదు. ఒకసారి చూడండి. అసలు విపరీతంగా మామూలుగా గాదు. తప్పుడు ప్రచారం చేయడంలో టీడీపీ పార్టీ తర్వాతనే దీంట్లో ఎదురు ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఫెయిల్ అయింది. వాళ్ళకి ధీటుగా ఎదురుగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు వైసీపీ పార్టీ. అయితే నిన్నటి నుంచి పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, వైసీపీ నాయకులే దాడి చేశారు. రాళ్ళ దాడి చేశారు. అద్దాలు పగిలిపోయాయి అని చెప్తున్నారు. నాకేందిరా బాబు నిజమా ఇది ఏందని నేను మామూలుగా సహజంగా అనుకుంటారు కదా! చూడండి ఈ ఛానల్స్ జగన్ ఇంటిపై వైసీపీ శ్రేణులే దాడులు. జగన్ ఇంటిపై దాడులు, పులివెందులలో జగన్‌పై తిరగబడ్డ జనము అని. అసలు వాస్తవం జరిగిందేందంటే పులివెందుల నుంచి కడప నుంచి పులివెందుల దాకా ఎక్కడ చూసినా జగన్ జనమే. జనం వస్తా ఉన్నారు, ఆగుతా ఉండడం, మాట్లాడుతా ఉన్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత కార్యకర్తలు, నాయకులు విపరీతంగా ఎక్కువైపోయారు. అసలు కంట్రోల్ చేయలేనంత స్థితిలో మనం చాలా సార్లు చూసాం. చాలా వీడియో లైవ్‌లో గాని చూసాం కదా! జనాలు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు, ఇంత జనం వచ్చారని మనం కొన్ని నేను వీడియో గాని చూపించి గాని చెప్పాం కదా! ఇంత జనము ఓడిపోయినా సరే జనాల గుండెల్లో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం క్లియర్‌గా చెప్పుకున్నాం. అయితే అటు జరిగినదేంది జనాలు ఒత్తిడి ఎక్కువైపోయి ఏదైతే కంట్రోల్ చేయటానికి వీలు లేకుండా ఉండడం వల్ల ఏదైతే జనాలు తోపులాట ఎక్కువైపోయి ఆ కిటికీ దగ్గర కిటికీలు ఎగబడి చూసే తరుణంలో ఆ అద్దం కొంచెం పగిలింది. ఆ పగిలిన దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అయ్యి రాళ్ళతో దాడి చేశారు. సొంత కార్యకర్తలు తిరగబడ్డారు. వైసీపీ పార్టీ మీద రాళ్ళు విసిరారు అని తప్పుడు ప్రచారం చేశారంటే చూడండి ఎంత అంటే ఎంత గిట్టాడు. దాంట్లో నిజంగా టీడీపీ పార్టీకి ఒకసారి సల్యూట్ చేయాలి. ఎందుకంటే ఒక అబద్ధాన్ని కానీ నిజం చేసే విధంగా అంటే అబద్ధాన్ని పదే చూపించి అవునా ఇది నిజమా అనే విధంగా చూపిస్తుందంటే నిజంగా టీడీపీ ఏదైతే ఈ మీడియా ఉందంటే సెల్యూట్ చేయాల. అదేవిధంగా వైసీపీ మీడియా గానీ, వైసీపీ వాళ్ళు ఇంత పకడ్బందీగా ఎదురుదాడి చేయలేకపోతున్నారంటే మరి చూడండి ఇంకా వాస్తవం జరిగిందేంది, ఆడ జరగలేదేంది. జరిగింది ఒకటి, జరగలేనిది ఒకటి. జరగకపోయినా గానీ జరిగిందంటూ చూపించడము, జనాలకి అది జరిగిందని చూపెట్టడం అనేది మామూలు విషయం కాదు ఇదైతే.